నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను మన సమాజం వద్దకు తీసుకువెళ్ళాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. షెడ్యూల్ కులాలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు అదనంగా ఈరోజు మనువాద ప్రభుత్వం పనిగట్టుకొని ఆదివాసుల రాజ్యాంగ హక్కులకు, మత స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయాలని చెప్పి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. అందుకు కారణం ఆదివాసులు చాలామంది క్రైస్తవం వైపు, సామ్నా అనే ఆది భారతీయుల మతం వైపుకు వెళుతున్నారు. దీనికి అడ్డుకట్ట వేయాలి, వీళ్ళని హిందువులుగానే ఉంచాలన్న తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశం గురించి ఈరోజు నేను మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. ఆదివాసీ హక్కుల మత మార్పిడికి బలి కావాలా? రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో షెడ్యూల్ తెగలు సంబంధించి 342వ అధికరణం ఉంది. ఇది కులాలకు సంబంధించిన 341వ అధికరణం నుంచి భిన్నంగా ఉంటుంది. అంటే ఎస్సీలకు వ్యతిరేకంగా ఉంటుంది. కులాల విషయంలో మతం స్పష్టమైన పరిమితిని విధిస్తుంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లో ఉన్న వారికి మాత్రమే షెడ్యూల్డ్ స్టేటస్, హక్కుల స్టేటస్ లభిస్తాయి. క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి షెడ్యూల్ కులాల వారు మారితే ఆ హక్కులు కోల్పోతారని ఉన్నత న్యాయస్థానం తీర్పులు చెప్తూ ఉన్నాయి. కానీ షెడ్యూల్ ట్రైబ్ విషయంలో రాజ్యాంగం మతాన్ని స్పష్టంగా ప్రస్తావించడం లేదు. షెడ్యూల్ తెగల గుర్తింపు జాతి, సామాజిక, సాంస్కృతిక లక్షణాలు, సంప్రదాయాలు, సామాజిక అంగీకారం ఆధారంగా ఉంటుంది. మతం మారడం మాత్రమే కారణంగా షెడ్యూల్ తెగ స్థాయిని స్వయంచాలకంగా తొలగించడం ప్రస్తుత రాజ్యాంగ నిబంధనలకు అనుగుణంగా కాదు. దీనికి రాజ్యాంగ సవరణ ద్వారా చట్టం తీసుకురావాలి. గతంలో కార్తిక్ ఓరాన్ వంటి నాయకులు ఇలాంటి ప్రయత్నాలు చేశారు, కానీ అమలు కాలేదు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ మరియు దాని అనుబంధ సంస్థలు ఆదివాసుల మధ్య మత మార్పిడులను, ముఖ్యంగా క్రైస్తవ మతంలోకి మారడాన్ని వ్యతిరేకిస్తూ సమావేశాలు నిరంతరంగా నిర్వహిస్తున్నాయి. వారి వాదన ఏమిటంటే ఆదివాసీ సంస్కృతి, ఆచారాలు సనాతన ధర్మంలోని భాగమే అని చెప్తున్నారు. మతం మారిన వారు తమ షెడ్యూల్ తెగ గుర్తింపును కోల్పోతారు కాబట్టి సంరక్షణ హక్కులు, ఉద్యోగాలు, విద్యా సౌకర్యాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి వారికి ఇవ్వకూడదని చెప్తున్నారు. కొంతమంది మతం మారిన వారు ఈ లాభాలను ఎక్కువగా అనుభవిస్తున్నారని వారు చెప్తున్నారు. ఇలాంటి సమావేశాలు, డిమాండ్లు చేయడం ప్రజాస్వామ్య స్వేచ్ఛకు అనుగుణమే. అయితే ఇది మత స్వేచ్ఛను ప్రభావితం చేస్తుందని ప్రజాస్వామ్యవాదులు వాదిస్తున్నారు. బలవంతపు మత మార్పిడులు చట్టవిరుద్ధం, కానీ స్వచ్ఛందంగా మతం మార్చుకోవడం ప్రతి పౌరుడి హక్కు. సార్నా సమాజం మరొక దృక్పథం చెబుతుంది. వారు తమను హిందువులుగా కానీ క్రైస్తవులుగా కానీ భావించుకోరు. తెగ గుర్తింపు మతంతో కాకుండా జాతి, సాంస్కృతిక అంశాలతో ముడిపడి ఉందని వారు తెలియజేస్తున్నారు. హిందూ మతంలోకి మారిన ఆదివాసులకు కూడా అదే నియమం వర్తింపజేయాలని వారి వాదన. జనాభా లెక్కల్లో సార్నా విశ్వాసాన్ని గుర్తించాలని, విధిగా గుర్తించాలని కోరుతున్నారు వాళ్ళు. కార్తిక్ ఓరాన్ ఈ వివాదానికి మూలం. అతను మత మార్పిడిని వ్యతిరేకిస్తున్నాడు, కానీ తన రచనలో ఆదివాసీ విశ్వాసాన్ని ఆది ధర్మంగా వర్ణించి హిందూ మతం కంటే పురాతనమైనదని వారు ప్రోపగాండా చేస్తున్నారు. వర్ణ వ్యవస్థలో ఆదివాసుల స్థానం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అనుబంధాలు అతని కొన్ని అభిప్రాయాలను ఉపయోగిస్తున్నా అతని పూర్తి దృక్పథం అంత కాదు. అతని కుమార్తె గీతాశ్రీ ఓరాన్ ఈ వాదనను వక్రీకరణ అంటున్నారు. తండ్రి లౌకికవాదని, సమానత్వాన్ని నమ్మేవాడని ఆమె చెప్తున్నారు.
ఈ వివాదం ఆదివాసీ సమాజంలో విభేదాలు సృష్టిస్తుంది. ఒకవైపు సంస్కృతిని కాపాడటం, హక్కుల దుర్వినియోగం అనే వాదన ఉంది. మరొక వైపు మత స్వేచ్ఛ, ఆదివాసీ ఐక్యత, ఆర్థిక సామాజిక వెనుకబడతనంతో పాటు మతంతో సంబంధం లేదని వాదన. షెడ్యూల్ తెగల వాళ్ళు హక్కులు ఆర్థిక సామాజిక వెనుకబాటుతనంతో ముడిపడి ఉన్నాయి. మతం మారిన ఆ వెనుకబాటు తొలగిపోదు. ఈ అంశం రాజకీయ, సాంస్కృతిక, రాజ్యాంగపరమైనది. అన్ని వైపుల అభిప్రాయాలను పరిగణించి ఆదివాసుల నిజమైన సమస్యలు, భూమి హక్కులు, అభివృద్ధి, సంస్కృతి రక్షణ, వీటిని పరిష్కరించాలి. ఏకపక్ష నిర్ణయాలు కాకుండా సమగ్ర చర్చ, గణాంకాల ఆధారిత విధానాలు అవసరం. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ ఆదివాసీ సమాజం మేలు కోరుకోవాలి. బస్తర్, కాంకేర్ ప్రాంతాల్లో గర్వాపసి పేరుతో ఆదివాసీ క్రైస్తవ కుటుంబాలపై జరుగుతున్న అగత్యాలు, ఛత్తీస్గఢ్లో బస్తర్ విభాగం, ముఖ్యంగా కాంకేర్ జిల్లాలో ఆదివాసీ క్రైస్తవులపై సామాజిక బహిష్కరణ, హింస, ఒత్తిడి చేయటం ఇటీవల చాలా ఎక్కువగా పెరిగాయి. ఇంటర్నేషనల్ క్రిస్టియన్ కన్సర్న్, యునైటెడ్ క్రిస్టియన్ ఫోరం వంటి సంస్థల నివేదికలు, మీడియా రిపోర్టుల ప్రకారం ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. ప్రధాన ఆరోపణలు ఏమిటంటే సామాజిక బహిష్కరణ విధిస్తున్నారు. కాంకేర్ జిల్లాలోని 32 గ్రామాల్లో 180కు పైగా క్రైస్తవ కుటుంబాలు సామూహిక నీటి వనరులు, బోర్వెల్స్, కుంటలు, నదులు, ఉపాధి అవకాశాలు, మన్రేగా పనులు, అడవి ఉత్పత్తుల సేకరణ వంటివి వాటి నుండి దూరం చేస్తున్నారు. క్రైస్తవ విశ్వాసాన్ని వదులుకోవడానికి నిరాకరించడం కారణంగా ఇలా జరుగుతుంది అని పెద్ద ఆరోపణలు చాలామంది చేస్తున్నారు. హింస మరియు దాడులు, గ్రామాల్లో కొట్టడం, ఇళ్ళు ధ్వంసం చేయడం, పంటలు నాశనం చేయడం. గోవింద్ మాండవి వంటి వ్యక్తులు ఆర్ఎస్ఎస్, బజరంగ దళ సభ్యుల నుంచి బెదిరింపులు, కొట్టడాలు ఎదుర్కొని గ్రామాలు వదిలి వెళ్లాల్సి వస్తుందని ఆదివాసులు చెప్తున్నారు. ఖనన హక్కుల నిరాకరణ, చనిపోయినప్పుడు వారిని ఖననం చేయడానికి కూడా ఒప్పుకోవడం లేదు. ఆదివాసీ సాంప్రదాయాలు, గ్రామ దేవతల పేరుతో క్రైస్తవ మృతదేహాలను సామూహిక ఖనన భూముల్లో పాతివేయడాన్ని అడ్డుకుంటున్నారు. 2025లో ఛత్తీస్గఢ్లో 19కు పైగా ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. కొన్ని సందర్భాల్లో మృతదేహాలను బయటికి తీసేయాలని ఒత్తిడి చేస్తున్నారు, హింస చేస్తున్నారు. గర్వాపసి ఒత్తిడి, హిందూ మతంలోకి తిరిగి మారాలని బెదిరింపులు, నిరాకరించిన వారిని గ్రామం వదిలి వెళ్ళమని బలవంతం చేస్తున్నారు. కొందరు భయంతో మారారని రిపోర్టులు ఉన్నాయి. ఈ సంఘటనలు పిఎస్సిఏ చట్టం, గ్రామ సభల తీర్మానాలను ఉపయోగించి జరుగుతున్నాయని క్రైస్తవ సంస్థలు విమర్శిస్తున్నాయి, ఆరోపిస్తున్నాయి. పోలీసులు సరైన చర్య తీసుకోవడం లేదని పెద్ద విమర్శ ఉంది. ఇలాంటి గర్వాపసి కార్యక్రమాలు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్, ఆర్ఎస్ఎస్, వనవాసి కళ్యాణాశ్రమం వంటి సంస్థలు చేపట్టారు. వారి వాదన ఆదివాసీ సంస్కృతి సనాతన ధర్మంలో భాగమని. బలవంతపు లేదా ప్రలోభాలతో విదేశ నిధులు, సేవలు జరిగే మత మార్పులను వ్యతిరేకిస్తున్నారు. గ్రామ సభల సాంప్రదాయాలు, సంస్కృతిని కాపాడటానికి తీర్మానాలు చేస్తున్నాయి. ఈ వివాదాలు దీర్ఘకాలికం. ఆదివాసీ ప్రాంతాల్లో క్రైస్తవ మత మార్పిడులు పెరగడం, సాంస్కృతిక ఘర్షణలు, భూమి వనరుల సమస్యలు కలిసి ఉద్రిక్తతలకు పెద్ద ఎత్తున దారితీస్తున్నాయి. రాజ్యాంగపరమైన దృక్పథం, మత స్వేచ్ఛ, ఆర్టికల్ 25 ప్రతి ఒక్కరికి మతం మార్చుకోవడానికి హక్కు ఉంది. బలవంతపు మార్పిళ్ళు చట్టవిరుద్ధం. హింస, బహిష్కరణ, ఖనన హక్కులు నిరాకరణలు చట్టవిరుద్ధం. ఇవి మానవ హక్కుల ఉల్లంఘన. ఆదివాసీ సాంప్రదాయాలు కాపాడడం మంచిదే, కానీ అది హింస ద్వారా కాదు. పోలీసు పరిపాలన స్వతంత్రంగా చర్య తీసుకోవాలి. ఈ సమస్య ఒకవైపు మాత్రమే కాదు. మత మార్పిడుల వెనుక ఉన్న
కారణాలు, సాంస్కృతిక రక్షణ, ఆదివాసీ ఆర్థిక సామాజిక సమస్యలన్నీ పరిశీలించి సమగ్ర చర్చ చేయాలి. చట్టపరమైన పరిష్కారం అవసరం. హింస ఎవరి వైపు నుంచినైనా అది అంగీకారయోగ్యం కాదు. ఆదివాసీ సమాజం ఐక్యంగా ఆదివాసుల హక్కులు మత మార్పిడికి బలి కావాలా? రాజ్యాంగం ఏం చెప్తుంది? భారత రాజ్యాంగంలో అనుసూచిత తెగలకు సంబంధించిన 242వ అధికరణ అమల్లో ఉంది. ఇది షెడ్యూల్ కులాలకు సంబంధించిన 341వ అధికరణ నుంచి భిన్నంగా ఉంటుంది. షెడ్యూల్ కులాల హక్కులు వేరు, షెడ్యూల్ కులాల తెగల హక్కులు వేరు. కులాల విషయంలో మతం స్పష్టమైన పరిమితిని విధిస్తుంది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాల్లో ఉన్న వారికి మాత్రమే ఆ హక్కులు సంభవిస్తాయి. షెడ్యూల్ కులాల్లో ఉన్నవారికి. క్రైస్తవం లేదా ఇస్లాం మతంలోకి మారితే ఆ హక్కులు కోల్పోతారని ఉన్నత న్యాయస్థానాలు ఇప్పటికీ కూడా కంటిన్యూస్గా తీర్పులు ఇస్తున్నాయి. ఈ విషయంలో తప్పనిసరిగా ఆలోచించి బలవంతపు మత మార్పిడులు చట్టవిరుద్ధం. ఈ విషయాన్ని మనం ప్రచారం చేయాలి. ఆదివాసులను వారు ఎంతో క్రూరంతో వాళ్ళ మూలాలను నాశనం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. వారిని గిరిజనులు లేక వనవాసులు అంటే అడవుల్లో ఉండేవాళ్ళు, కొండల మీద ఉండేవాళ్ళని పేర్లతో పిలుచటం అమర్యాదకరం. వారికి గౌరవప్రదమైన పేరుంది, అది ఆదివాసులు. ఆదివాసులు అంటే భూమిపుత్రులు, మొట్టమొదటి నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళని అర్థం. ఆ ఐడెంటిటీని నాశనం చేయడానికి ఆర్ఎస్ఎస్ వనవాసి కళ్యాణాశ్రమం పెట్టి తద్వారా ఆదివాసులు ఎక్కడో కొండల్లో కోణాల్లో ఉండేవాళ్ళనే వాళ్ళకి నూరిపోస్తుంది. కానీ వాళ్ళు కొండల్లో కోణాల్లో ఉండేవారు మాత్రమే కాదు, వారు ఈ దేశ మూల నివాసులు, ఆదివాసులు, ఆది నుంచి ఉన్నవాళ్ళు. దీన్ని మనం స్పష్టంగా వారికి తెలియచేయాలి. వాళ్ళ యొక్క మత స్వేచ్ఛ హక్కుని ఎవరు నిరాకరించకూడదు. ఈ విషయంపై ఆదివాసులను చైతన్యం చేయాలి. ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలందరూ సామాజిక ఉద్యమం చేస్తేనే ఇలాంటి మత స్వేచ్ఛను అడ్డుకుంటానికి ఆర్ఎస్ఎస్ శక్తుల్ని మనం అడ్డుకోగలుగుతాం. ఈ విషయంపై ఆలోచన చేయాలని మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ, నమో బుద్ధాయ, జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, అందరికీ తెలియజెప్తారని చెప్పి నేను భావిస్తున్నాను. జై భీమ్.